సెవెన్ హిల్స్ టీవీకి స్వాగతం. చిత్తూరు రూరల్ మండలం తుమ్మిందపాళ్యం గ్రామ పంచాయతీలో నిర్వహించిన గ్రామ సభకు చిత్తూరు ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. తుమ్మిందపాళ్యం గ్రామ పంచాయతీలో నూతనంగా ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీని కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం గ్రామ సభలో పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంలో చేపట్టాల్సిన పనులు ఆమోదం కోసం గ్రామ సభ నిర్వహణలపై ఎమ్మెల్యే గ్రామ సభ ద్వారా గ్రామ అభివృద్ధికి అందరూ బాధ్యత తీసుకోవడం సంతోషదాయకమని తెలిపారు. స్థానిక పరిపాలన చరిత్రలో సరికొత్త సువర్ణాధ్యాయంగా గ్రామ సభ ఊరు బాగు కోసం మార్పు కోసం ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం అవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఉమ్మడి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్సీసీ ట్రైనింగ్ ప్రారంభించుట దీన్ని కూడా ఓకే చేస్తున్నా. డ్రైనేజ్ కాలువ అవుట్లెట్ ఊరు బయట వెళ్ళేందుకు 1600 మీటర్లు కావాలని అడిగారు. నేను కూడా చూశాను. దీన్ని ఖచ్చితంగా రాబోయే 3-4 నెలల్లో మనకి శాంక్షన్స్ వస్తాయి. ఇంకా వాటిలో పెట్టి కాలువను కూడా చేద్దాము. ఇంకొన్ని గాజులపల్లి తుమ్మిదిపాలెం డబుల్ రోడ్ అన్నారు. ఇది డబుల్ రోడ్ వర్కులు మనకి రావు. అంటే హై లెవెల్లో రోడ్డు రవాణా శాఖ మంత్రి వర్యుల్ని, ముఖ్యమంత్రిని కూడా అడిగి యాక్సిడెంట్లు అవుతుంది అని చెప్పారు పోయినసారి ప్రచారానికి వచ్చినప్పుడు. అప్పటిదాకా కావాలంటే కొంచెం రోడ్డు వెడల్పు చేసుకుంటాం. ఒకవేళ ఫండ్స్ రోడ్డు వేయడానికి లేకపోయినా ఎక్కడెక్కడైతే ఎక్కువ యూటర్నింగ్స్ క్రాస్ ఉన్నాయో అక్కడ కొద్ది జేసీబీ పెట్టి చెట్లు గిట్లన్నీ ఆ బుర్షస్ లేకుండా క్లియర్ చేస్తే యాక్సిడెంట్ ఫ్రీ అవుతుంది. గ్రామ పంచాయతీ చెత్త తరలింపుకి ట్రాక్టర్ అడిగారు. అది కూడా మంజూరు చేస్తాను. పంచాయతీ సీసీ రోడ్డు నిర్మాణాలు ఆల్రెడీ ఈరోజు 36 లక్షల రూపాయలు ఇస్తున్నాం. అన్నిటికీ 60 లక్షలు. ఆ 60 లక్షల్లో మీకు ఎక్కడెక్కడ రోడ్డు సమస్యలు ఉందో గ్రామస్తులు మీరందరూ మాట్లాడుకొని ఏది పెట్టారో వాటిని మీరు రోడ్లు వేసుకోవచ్చు. ఏఎల్ఎం అసిస్టెంట్ లైన్ మ్యాన్ పెద్దిశెట్టిపల్లి జర్రిమడుక్కి ఇవి కూడా 2 పరిశీలించి లైన్ మ్యాన్లని ఇచ్చే విధంగా పవర్ డిపార్ట్మెంట్ వారికి ఆదేశిస్తాను. లైబ్రరీ ఏర్పాటు అన్నారు, అది చేద్దాము. వెటనరీ బిల్డింగ్ నిర్మాణము, దాన్ని కూడా వెటనరీ ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని కూడా కన్సల్ట్ మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారికి చెప్పి చేసుకుంటాం. కమ్యూనిటీ హాల్ నిర్మాణం అన్నారు. పంచాయతీరాజ్ ఆఫీస్ కాంపౌండ్ వాల్ నిర్మాణము, ఇట్లాంటివి చిన్న చిన్నవి ఏవేవైతే ఉన్నాయో వీటన్నిటితో పాటు బ్యాంక్ సమస్య, బ్యాంక్ ఏర్పాటు చేసేస్తాము. పిహెచ్డి బిల్డింగ్ కూడా నిర్మాణం పూర్తి చేసి గ్రామ సచివాలయాన్ని కూడా పూర్తి చేయాల్సిందిగా కన్సల్ట్ అధికారులను ఆదేశిస్తాము. ముఖ్యంగా యువత క్రికెట్ గ్రౌండ్ స్థలం ఉందా? స్థలం లేదు. గవర్నమెంట్ స్థలం ఎక్కడా లేదా? అంటే ఈ గ్రావెల్ గుట్టగా ఉంటే హైవే వాళ్ళకి చెప్తాం, వాళ్ళు ఎత్తి క్లియర్ చేసేస్తారు. ఇది కుమార్, ఒకవేళ సర్వేలో గవర్నమెంట్ ల్యాండ్ అందుబాటులో లేకపోతే వీళ్ళు చెప్పినట్టు ఆ గుట్ట ఏదన్నా చూపించి వాళ్ళని హైవే వాళ్ళకి క్లియరెన్స్ ఇచ్చేస్తే క్లియర్ చేసేస్తారుగా. అంటే గవర్నమెంట్ స్థలం ఉంటే శాంక్షన్ చేయొచ్చు, లేని పక్షంలో మీ కోరికని ఆ గుట్టని క్లియర్ చేసే విధంగా చేద్దాం. సో ఏవైతే ఈ తుమ్మిందపాల గ్రామస్తులు అడిగిన ఈ 20లో ఒక 4-5 మాత్రము ఎమ్మెల్యే పరిధిలో ఉండవు. వాటిని ముఖ్యమంత్రి గారికి, ఆ కన్సల్ట్ మంత్రివర్యాలకి దృష్టికి తీసుకెళ్ళి రానున్న 5 ఏళ్ళు, ఎందుకంటే గత ప్రభుత్వం ఏమీ చేయలే, 5 ఏళ్ళు మీరు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది. సో వాళ్ళు ఎప్పుడైతే సద్వినియోగం చేసుకోలేదో మన ఉమ్మడి ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, బీజేపీ, సో కేంద్రంలో కూడా మన పార్టీయే ఉంది కాబట్టి మనకి కావాల్సిన నిధులను తెచ్చుకొని ఏవైతే గ్రామాల్లో ఇటువంటి సమస్యలు ఎక్కడ పోతే ఇస్తారో వాటన్నిటిని కూడా మన ప్రభుత్వంలో కష్టపడి మనం అన్ని పని చేసుకుంటాం. ఇది నిరుపేద కుటుంబంలో పుట్టి ఆంగ్లేయులకు ఎదురొడ్డి పోరాటాలు సాగించి భాష ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రంకు తొలి ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం పంతులు అందించిన సేవలు మరవలేనివని జిల్లా రెవెన్యూ అధికారి బి పుల్లయ్య పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డిఆర్ఓ పుల్లయ్య టంగుటూరి ప్రకాశం పంతులు జన్మదినం సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ టంగుటూరి ప్రకాశం 1872 ఆగస్టు 23న ఇప్పటి ప్రకాశం జిల్లా వినదరాయినిపాలెము గ్రామంలోనే
నియోగి బ్రాహ్మణులైన సుబ్బమ్మ గోపాలకృష్ణయ్య దంపతులకు జన్మించారని తెలిపారు. వల్లూరులో ప్రకాశం ప్రాథమిక విద్య సాగించి మద్రాసులో న్యాయశాస్త్రం చదివించారని తెలిపారు. 1907లో లండన్లో బారిస్టర్ కోర్సు పూర్తి చేశారని, తన 35వ ఏట రాజమండ్రి పురపాలక సంఘానికి అధ్యక్షుడయ్యారని తెలిపారు. 1928 ఫిబ్రవరి 3వ తేదీన చెన్నైలో సైమన్ కమిషన్ కు వ్యతిరేకంగా పోరాడి స్వాతంత్రం కావాలంటూ ఉద్యమం నడిపించారని, 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారని తెలిపారు. 1953 నుంచి 1955 వరకు ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా సేవలు అందించారని, భాష ప్రయుక్త రాష్ట్రం ఏర్పాటులో టంగుటూరి ప్రకాశం పంతులు సేవలు ఎంతో విలువైనవని తెలిపారు. చిత్తూరు నగరంలో చేపడుతున్న సుందరీకరణ పనులు నాణ్యతతో కూడినవిగా ఉంటారని, లేకుంటే ఆందోళన చేపడతామని బలిజ సంఘం నాయకులు హెచ్చరించారు. చిత్తూరు మరకంబట్టు సర్కిల్లో ఏర్పాటు చేసిన స్వర్గీయ మాజీ ఎంపీ డీకే ఆదికేశవులు నాయుడు విగ్రహ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న సుందరీకరణ పనులను పరిశీలించి అసంపూర్తి వ్యక్తం చేస్తూ కాంట్రాక్టర్ నాసిరకంగా పనులు చేపడుతున్నారని, వాటిని గుర్తించి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బలిజ జేఏసీ నాయకులు ఓఎం రామదాసు, డీకే బద్రీ నారాయణ మాట్లాడుతూ, చిత్తూరు నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో సుందరీకరణలో మురకంబట్టు సర్కిల్ నందు స్వర్గీయ డాక్టర్ డీకే ఆదికేశవులు నాయుడు విగ్రహం ఎదుట బ్యూటిఫికేషన్ పనులు చేపట్టారని, సదరు కాంట్రాక్టర్ రాజశేఖర్ ఓ సామాజిక వర్గాన్ని అగౌరవపరిచేలా తక్కువ కోటింగ్ తో కాంట్రాక్ట్ దక్కించుకుని భారతదేశంలోనే పెద్ద ఆయనగా కీర్తించబడిన ఆదికేశవులు నాయుడు విగ్రహం ఎదుట నాసిరకం పనులు ప్రారంభించారని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు ఆదికేశవులు నాయుడు విగ్రహం ఎదుట నాణ్యమైన స్టీల్ తో సుందరీకరణ పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. డీకే ఆదికేశవుడు ఒక స్టాచ్యూ దగ్గర అదే సుందరవనంగా చేసి పెట్టాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. ఇటువంటి ఐరన్ పోల్స్ రిమూవ్ చేసి వెంటనే స్టీల్ పోల్స్ వేసి మంచి అత్యున్నత సుందరంగా చేసి పెట్టాలని చెప్పేసి, అదేవిధంగా ఈరోజు ఇవన్నీ రావడం కారణం ఎవరంటే డీకే ఆదికేశవులు ఉన్న పెద్ద ఆయన మన బ్రదరు మన దగ్గర ఇది కౌంటైన్ చేయాలనే ఉద్దేశంతో ఆయన చెప్పడం, మేము స్టాండింగ్ కమిటీ మెంబర్గా మన లోకల్ కార్పొరేటర్ సహదేవన్న కానీ నేను కానీ అందరూ కూడా ఆమోదించి కట్టడం జరిగింది. అదేవిధంగా వర్క్ అనేది వాళ్ళకు ఉన్నతంగా చేయాలా, ఇది సర్కిల్ అనేది మంచి పోల్స్ కానీ ఇంకోటి కానీ క్వాలిటీగా చేయాలనే ఉద్దేశం చేయాలనుకున్నారు. వాళ్ళు కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. ఆయన ఏదో అతనికి అనుకూలంగా చేసుకోవడం జరిగింది. దీనంతా కూడా ఎమ్మెల్యే దృష్టికి ఇవ్వడం జరిగింది. ఏదైనా పని చేస్తూ ఉన్నారు. ఒక వర్గము పని పట్టుకొని చిత్తూరులో ఉండే అన్ని విగ్రహాల దగ్గర స్టెయిన్లెస్ స్టీల్లో రైలింగ్ ఏమిటి, డీకే ఆదికేశవులు గారి అన్నగారైనా వదిన గారైనా చిత్తూరులో అన్ని విగ్రహాలకి గాంధీ బొమ్మ కానీ నుంచి అన్ని డెవలప్మెంట్ చేసి అన్నిటికీ సొంత ఖర్చులతో ఎస్ఎస్ రైలింగ్ చేసి సుందరీకరణ చేయటం జరిగింది. చిత్తూరులో ప్రజలందరికీ తెలుసు. కుప్పం పట్టణంలోని హోటల్ను మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కూలిపోయిన మాంసం, ఆహార పదార్థాలను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలోని పలు హోటళ్లపై మున్సిపల్ సిబ్బంది స్థానిక పోలీసులతో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పట్టణంలోని స్టార్ హోటల్, నూర్ హోటల్లో చెడిపోయిన ఆహార పదార్థాలను గుర్తించారు. చెడిపోయిన ఆహార పదార్థాలను సీజ్ చేస్తూ మొదటిసారిగా హెచ్చరిస్తున్నామని కమిషనర్ హోటల్ యాజమాన్యంకు తెలిపారు. హోటల్లో తినడానికి వచ్చిన వారితో ఆహార విషయంలో కల్తీ ఉన్నట్లయితే తనకు ఫిర్యాదు చేయాలని కమిషనర్ తెలిపారు. ఎవరైనా చెడిపోయిన ఆహారాన్ని అందిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకొని లక్షల రూపాయలు అపరాధన రుసుము వేయడానికి వెనుకాడబోయమన్నారు. ఎప్పటికప్పుడు తాజా ఆహారాన్ని ప్రజలకు అందించాలన్నారు. ఈ విషయాన్ని బేకరీ యాజమానులు, చేపలు, చికెన్, మటన్ దుకాణ యాజమానులు, హోటల్ నిర్వాహకులు గుర్తుంచుకోవాలని సూచించారు. పరిధిలోని ప్రజలకు అందరికీ నమస్కారం. హోటల్ యాజమాన్యాలకు కూడా నా నమస్కారాలు. కుప్పం పురపాలక సంఘ పరిధిలోని ప్రతి ఒక్క హోటల్ యాజమాని ప్రజలకి ఫ్రెష్ ఫుడ్, చక్కని ఫుడ్ మాత్రమే ఇవ్వాలి. అది నాన్ వెజిటేరియన్ కావచ్చు, వెజిటేరియన్ కావచ్చు. పురపాలక సంఘం అధికారులు ప్రతి హోటల్ని ర్యాండమ్గా చెక్ చేస్తారు. ఎవరైనా ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచిన ఆహారం ప్రజలకు పెట్టినా, చెడిపోయిన ఆహారం ప్రజలకు పెట్టినా ఇమీడియట్గా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళకి లక్షలాది రూపాయల ఫైన్లు కూడా వేయడం జరుగుతుంది. దయచేసి ప్రజలకి చక్కని ఫుడ్ ఇవ్వాలని హోటల్ యాజమాన్యాలందరికీ నా విజ్ఞప్తి. ప్రతి ఒక్కరూ అలర్ట్గా ఉండాలి. పురపాలక సంఘ అధికారులు ఏ క్షణానైనా సరే
హోటల్స్ దగ్గరకు వచ్చే అవకాశం ఉన్నది. దయచేసి పురపాలక సంఘానికి ప్రజలు సహకరించాలా. జాతీయ కిసాన్ సంఘ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లాలో చెలో కలెక్టరేట్ కార్యక్రమంలో రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు రైతులు ధర్నా నిర్వహించారు. అనంతరం రైతులు జిల్లా కలెక్టర్ అదనపు కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతులు మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పి రుణమాఫీ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒట్టేసి చెప్పిన మాట సీఎం రేవంత్ రెడ్డి మర్చిపోయారని రైతులు గుర్తు చేశారు. రైతులు బ్యాంకుకు వెళ్లి రుణమాఫీ అడిగితే సరైన సమాధానం ఇవ్వడం లేదని వాపోయారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రుణమాఫీ వెంటనే చేయాలని డిమాండ్ చేశారు. పెట్టినమో చెరుకు రైతులకు దానికి ఆధారంగా ఏదైతే బ్యాంకులు రుణం ఇచ్చినాయో మేము కేవలము రైతు పట్టేదారు పాసు పుస్తకం ఆధారంగా 2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించి మరి ఆ రోజు ప్రకటించి ఈ రోజు నువ్వు కుటుంబాన్ని ఆధారంగానే నేను రైతు రుణమాఫీ 2 లక్షలు చేస్తామనంటే ఎంత మోసగాడివో నువ్వు. ఇప్పుడు జనాలకు అర్థమైపోతుంది, రైతులకు అర్థమైపోతుంది. 70% ఉన్న తెలంగాణ రాష్ట్రంలో రైతాంగాన్ని నువ్వు మోసం చేస్తానని అనుకుంటున్నావు. నువ్వే అరికథలు చెప్పినవు. గుండ బద్దలైనా హారు నూరైనా ప్రళయం వచ్చినా భూమి బద్దలైనా ఇక్కడ సూర్యుడు అక్కడ పడిసినా నేను 2 లక్షల రుణం మాఫీ ఆగస్టు 15 లోపల చేస్తాను. నువ్వు ఎంత బుద్ధిమంతునివో ఇప్పుడు మాకు అర్థమవుతోంది. రేవంత్ గారు భారతీయ కిసాన్ సంఘ తరఫున రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం రాకముందేమో అందరూ రుణం తీసుకొని ఎటువంటి షరతులు లేకుండా నేను వేరే ప్రభుత్వం షరతులు పెట్టింది, నేను ఎటువంటి షరతులు లేకుండా రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చింది. ఈరోజేమో రేషన్ కార్డు అని, ఆధార్ కార్డు అని, బ్యాంక్ అకౌంట్ అని, పట్ట పాస్బుక్ అని 2 లక్షల పైన ఉన్నాయని అన్ని కొనుగోలు పెడుతూ రైతులను ఇబ్బంది పెట్టే విధంగా చూస్తున్నది. దీన్ని 20 లక్షల భూమి ఉన్నది మాది. ఒక బిగడుకు 10 బ్యాంకులో 5 ఎకరాలు పెట్టాం. ₹1 ఆస్తి అది. మాకు 10 లక్షలు తీసుకున్నాం బ్యాంకులో. దాంతో నీకు ఏమి సమాధానం? ఘటనలాంటి చెప్తే అవి చేసుకుంటాడు. విమానం ప్రమాణం చేసి చెప్పిండు. మరి ఇలా ఎట్టేరేస్తాడు మీరు ఆధార్ కార్డు. మరి ఆయన బ్యాంక్ అయినా ఆధార్ కార్డు అన్న బ్యాంక్ అయినా అన్ని కూర్పులు పెట్టుకొని బాకీ ఇస్తాడు. నువ్వు ఇలా ఈ ఆధార్ కార్డు తప్పదు, ఆ బియ్యం కార్డు తప్పదు, ఎట్లా పడుతుంది ఇలా బియ్యం కార్డు తప్పు. మాకు బ్యాంక్ మేనేజర్ ఇయ్య అంటే నువ్వు ఒప్పుకుంటాం మేము. నువ్వు ఆడికెళ్ళి నువ్వు చెప్పేమది. నువ్వు ఇటు వేసు అకౌంట్ వేసినాక తప్పు ఉంటే అయినా ఇయ్యాడు బ్యాంక్ మేనేజరే. నువ్వేమది ఆడికెళ్ళి వాళ్ళకి మాకు అన్ని కూర్పులు పెట్టుకొని ఇస్తాడు. మాకు ప్రతి క్యాండిడేట్కి ఎత్తాను అట్లా ప్రతి క్యాండిడేట్కు పాస్బుక్ ఉంటే సరిపోతున్నావు. ఇలా హరీశ్రావు రాజీనామా చేయాలంటున్నావు. నువ్వు 31 కోట్లు అందరికీ ఒక్కరు లేకుండా మాఫీ అయ్యు. హరీశ్రావు నువ్వు రాజీనామా చేస్తున్నారు, ప్రజల తరఫు నుంచి మేమే పోయి కొట్టాస్తాం హరీశ్రావు రాజీనామా చేయాలని చెప్పేసి. పోలీసుల కళ్ల ఎదుటి దారుణంగా ఘర్షణకు దిగిన ఘటన తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్లో వెలుగు చూసింది. తిరుపతి రూరల్ కార్లూరు గ్రామంలో స్థలం విషయమై ఓ కుటుంబంలో వివాదం తలెత్తింది. దీనిపై ఫిర్యాదు చేయడానికి ఇరు వర్గాలు తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. పోలీసుల ఫిర్యాదులు తీసుకునే లోపు మరొకసారి అక్కడ వాగ్వాదానికి దిగి ఒకరిపై ఒకరు ఘోరంగా దాడి చేసుకున్నారు. అక్కడ ఉన్న పోలీసులు ఇరువురిని అదుపులోకి తీసుకుని ఘర్షణ అదుపు చేశారు. అనకాపల్లి జిల్లా కోటఊరిట్ల మండలం కైలాసపట్నం అనాథాశ్రమంలో కలుషితాహారం తిని అస్వస్థకు గురై కేజీహెచ్లో చికిత్స పొందుతున్న చిన్నారులను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరామర్శించారు. విశాఖ పర్యటనలో భాగంగా కేజీహెచ్కు వచ్చిన ఆయన చిన్నపిల్లల వార్డును సందర్శించారు. ఇటీవల గిరిజన ఘటనలో అస్వస్థకు గురైన చిన్నారులను ఒక్కొక్కరిని పలకరించారు. ఒక్కో బెడ్ వద్దకు వెళ్లి ప్రతి చిన్నారుతో ప్రత్యేకంగా మాట్లాడి మరేం భయం లేదని ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు. ఈ క్రమంలో బాధిత చిన్నారుల తల్లిదండ్రులు బంధువులతో మాట్లాడి వారిలో ధైర్యం నింపారు. భయపడాల్సిన పరిస్థితి లేదని, పూర్తిగా కోలుకునే వరకు అన్ని రకాలుగా అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. చిన్నారులకు అందుతున్న వైద్య సేవలపై వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. పూర్తిగా కోలుకునే వరకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారులకు సూచించారు. అమ్మా ఏం పేరు?
నీ పేరేంటి? నీ పేరేంటి? మౌలిక. బాగున్నావా? నీ పాపమ్మా అక్క కోసం వెళ్ళాము. ఏమ్మా? అక్క కోసం వెళ్ళాము. ఎవరు తీసుకెళ్లారు మా మిమ్మల్ని? ఎవరు తీసుకెళ్లారు? మేమే తీసుకెళ్ళాము. పాస్టర్ ఫోన్ చేశాడు, పేరెంట్స్ మీట్లు అనేసి అక్కడే లేదు. అప్పుడు తినేసినది. అంటే మీరు కూడా తిన్నారు కదా? నేను తినలేదు. నువ్వు తినలేదా? తిన్నారా? తిరుమలలో గోల్డ్ ఫ్యామిలీ సందడి చేశారు. పూణేకు చెందిన సన్నీ సంజయ్ ప్రీతిస్వామి దర్శనార్థం తిరుమలకు విచ్చేశారు. విఐపి బ్రేక్ దర్శనంలో స్వామివారిని దర్శించుకున్నారు. అంతవరకు బాగానే ఉన్న 3 కేజీల కొద్ది బంగారం ధరించి క్యూ లైన్ లో వెళ్తున్న సమయంలో భక్తులందరూ ఆసక్తిగా వీరిని చూస్తుండిపోయారు. అనంతరం ఆలయంలో వెలుపల కూడా వీరు వస్తున్న సమయంలో అందరూ ఆసక్తిగా గోల్డ్ ఫ్యామిలీనే చూస్తుండిపోయారు. దుబాయ్లో పూణేలో బంగారం వ్యాపారం చేస్తున్న వీరు 35 కేజీల బంగారాన్ని ధరించి రావడం అందరి చూపు వీరిపై మళ్లేలా చేసింది. మొత్తంగా స్వర్ణ ఆనంద నిలయుడి సన్నిధిలో నిలువెత్తుగా స్వర్ణాభరణాలు ధరించి సందడి చేశారు. ఒక నిమిషం నెంబర్ తీసుకో 944 కానీ బా 50 ఊరికి ఇచ్చిన ఫోనా తీసేదా చెప్పాలి కదా. ఓకే అవుట్ సైడ్ సైడీనా? ఏం సార్ జరుపుకోండి సార్.